హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఏవికే జోన్. సో ఈ వీడియోలో ఏంటంటే మనలో చాలా మంది షార్ట్ వీడియోస్ లో ట్రెండింగ్ సౌండ్ తో కంటెంట్ అయితే చేస్తున్నారు అనమాట. కానీ అందులో చాలా వరకు యూస్ఫుల్ కంటెంట్, అన్ఇన్ఫర్మేటివ్ కంటెంట్, అన్ఎడ్యుకేషనల్ కంటెంట్ చాలా ఉంటుందన్నమాట. అంటే ఆ సాంగ్ కి తగ్గట్టు ఆ వీడియోకి తగ్గట్టు ఆ సాంగ్ లో సంబంధం లేకుండా పెడుతున్నారు అనమాట. సో దీనివల్ల మీ ఛానల్కి, మీ వీడియోస్కి, మీ సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడబోతుంది అనమాట. సో అదేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. అట్లా సాంగ్ ట్రెండ్ అయినప్పుడు పెట్టడం వల్ల ఆ సాంగ్ కి బాగా వైరల్ అయింది కాబట్టి ఆ సాంగ్ ని చాలా మంది యూజ్ చేస్తూ కంటెంట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్ అంటే మాక్సిమం సెలబ్రిటీస్ కానీ, ఆల్రెడీ మంచి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కానీ అట్లా కంటెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు, తక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళు ఆ ఛానల్ ఆడియోని వాడుకొని మంచి వ్యూస్ తెచ్చుకుందాం అనుకుంటారు. ఆ ప్రాసెస్లో చాలా తప్పులు అయితే చేస్తున్నారు అనమాట. సో అందులో ఏంటంటే దానికి, ఆ సాంగ్కి, ఆ ఆడియోకి, వాళ్ళు తీసి పోస్ట్ చేసే వీడియోకి అసలు సంబంధం లేకుండా చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అలా కాకుండా ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దాని వెనకాల ఆ ఆడియో లైట్గా, అంటే మనకి ఆ ఆడియో వైరల్ అవుతుంది, మన షార్ట్ కూడా వైరల్ అవ్వాలనే ఒక చిన్న ఇంటెన్షన్తో చేద్దాం అనుకున్నప్పుడు ఆ సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తూ ఉండాలి. లైక్ తక్కువ సౌండ్తో ప్లే చేయడం వల్ల ఓకే, ఇందులో ఏదో కొంచెం వైరల్ కంటెంట్ ఉంది అని యూట్యూబ్ ఆల్గోరిథం పట్టుకొని ఆ షార్ట్కి, ఆ వీడియోకి ఎక్కువగా వ్యూస్ తీసుకురావడం, ఎక్కువ మందికి రికమెండ్ చేయడం లాగా చేస్తుంది అనమాట. కానీ అలా కాకుండా ఆ వెనకాల ఆడియో వేసేసి ఏదో స్కై వీడియో, లేకపోతే ఏదో వాకింగ్ వీడియో, ఏదో జాగింగ్ వీడియో పెట్టేస్తే యూట్యూబ్ కి తెలిసిపోతుంది అనమాట. సో దానికి దీనికి సంబంధం లేదు అన్న తెలిసిపోయి ఫస్ట్ వీడియోని రికమెండ్ చేయడం ఆపేస్తుంది. సో ఒకవేళ వీడియోని రికమెండ్ చేసినా కూడా ఆడియన్స్ ఎవరైతే వీడియో చూస్తూ ఉంటారో, మీ సబ్స్క్రైబర్స్, నాన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వీడియో చూస్తూ ఉంటారో, వెనకాల వచ్చే ఆడియోకి వీడియోకి సంబంధం ఉందా లేదా అనేదే చూస్తారు. ఎందుకంటే మామూలుగా వ్యూవర్ అనేటోడు కళ్ళతో చూస్తాడు, చెవులతో వింటాడు, దాని తర్వాత డిసైడ్ అవుతాడు ఈ ఛానల్ వర్తియా, నా టైంని వేస్ట్ చేస్తుందా, నాకు యూస్ఫుల్ అవుతుందా అన్నది అబ్జర్వ్ చేసి అప్పుడు వేరే వీడియోస్ని చూసి అప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా, రిపోర్ట్ కొట్టాలా, బ్లాక్ కొట్టేసేయాలా, డోంట్ రికమెండ్ కొట్టాలా అన్నది డిసైడ్ అవుతాడు అనమాట. సో ఇలా మీరు అన్వర్తి కంటెంట్, అన్ఎడ్యుకేషనల్ కంటెంట్, అన్ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గనక చేస్తే మీ వీడియో చూస్తున్న ఆడియన్స్ లో చాలా వరకు రిపోర్ట్ కొట్టడాలు, అన్సబ్స్క్రైబ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా ఎక్కువగా మీ ఛానల్ కి గనక వస్తే మీ ఛానల్ ఎగిరిపోయే ఛాన్సెస్ 100కి 99.9% అయితే ఉంటాయి అన్నమాట. సో మనం ఏ చేసినా కూడా దానికి తగ్గట్టుగా రిలేటెడ్ గా మాత్రమే చేయాలి, అన్రిలేటెడ్ గా అస్సలు చేయొద్దు. ఇదొక మనకు ఒక వార్నింగ్ సైన్ అనమాట. సో మనం ఏమనుకుంటాం, జస్ట్ సాంగ్ ఏదో వైరల్ అయింది పెట్టేద్దాము, మా అయితే వస్తే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాపీరైట్ క్లెయిమ్ ఇట్స్ ఓకే, కానీ కాపీరైట్ స్ట్రైక్ నాట్ ఓకే. ఒకవేళ మనకి కాపీరైట్ క్లెయిమ్ వస్తే మనము ఆ సాంగ్ ని మ్యూట్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, ఈ ఆప్షన్స్ మనకు ఉంటాయి. కానీ కాపీరైట్ స్ట్రైక్ వస్తే మాత్రం మన ఛానల్ కి ఎఫెక్ట్ పడుతుంది, మన వీడియోకి వచ్చిన వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. ఆ వీడియో ఎంతన్నా వైరల్ కానీ, ఎంత మంచి కంటెంట్ అయినా ఉండని, ఇవన్నీ మనకి ఎఫెక్ట్ పడి మన ఛానల్కే ఎఫెక్ట్ పడిపోతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఒకసారి వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తే, మీరు ఏదైతే ట్రెండింగ్ సాంగ్ యూజ్ చేస్తున్నారో అది ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి మీరు దాన్ని యూజ్ చేస్తున్నారు. కానీ ఒక వ్యూవర్ కి ఎలా ఉంటుంది, అరే ఏంటి ఇదే సాంగ్ మళ్ళీ మళ్ళీ వస్తుంది, వీళ్ళందరూ కూడా ఇదే చేస్తున్నారు అన్న ఒక హెసిటేషన్ అయితే ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఆ ఆడియోని కూడా సరిగ్గా యూజ్ చేసుకోగలగాలన్నమాట. లైక్ ఒక మంచి పార్ట్ ఆఫ్ ద మ్యూజిక్, ఆఫ్ ద బిట్ యూజ్ చేసుకుని దాంట్లో ఒక చిన్న వేరియేషను, చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో బిట్ యూజ్ చేయడము, మీ కంటెంట్కి తగ్గట్టు వాడడము లాంటిది చేస్తే ఆడియన్స్కి ఓకే, ఇతను బాగా చేస్తున్నాడు, ఈ ఛానల్లో ఈ వీడియో చాలా బాగుంది, కరెక్ట్గా ఉంది, కొంచెం కొత్తగా ఉంది అని అనుకొని ఆ వీడియోని లైక్ చేయడం,
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లాంటివి చేస్తాడు అనమాట. సో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి మనకే బాగా బెనిఫిట్ అవుతుంది. సో షార్ట్ వీడియోస్ వల్ల ఎక్కువ వాచ్ టైం రాకపోవచ్చు, కానీ సబ్స్క్రైబర్స్ వస్తారు. సబ్స్క్రైబర్స్ రావడం వల్ల మన మానిటైజేషన్ పాలసీ ఏదైతే ఉందో 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైంలో 1000 సబ్స్క్రైబర్స్లో మనకు చాలా వరకు సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. కానీ ఇందులో ఒక రిస్క్ ఏముందంటే తర్వాత ఆ వీడియో డిలీట్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు ఆడియో వాడారు కాబట్టి. సో అలా కంప్లీట్గా అదే ఆడియో వాడకుండా కొంచెం చిన్న వేరియేషన్ చేసినా కూడా అది మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఒకవేళ ఏదన్నా కాపరేట్ క్లెయిమ్ వచ్చినా కూడా పార్ట్ ఆఫ్ ఆడియోనే మనం మ్యూట్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, కానీ వీడియోలో ఉన్న కంటెంట్ మాత్రం అలాగే ఉంటుంది. ఒకవేళ అది మంచి కంటెంట్ అయితే అసలు ఏ ఆడియో లేకున్నా కూడా మంచిగా వైరల్ అవుతుంది, మంచిగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ చేయగలుగుతుంది అనమాట. ఈ ఒక్క చిన్న టిప్ పాటించడం వల్ల మనం చాలా అంటే చాలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా యూట్యూబ్ టిప్స్ కి సంబంధించి వేరే ఏదైనా లైక్ సోషల్ మీడియా టిప్స్ గురించి కానీ మీకు ఏమైనా టిప్స్ కావాలంటే, డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరికొన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.